ఏ బలాన్ని ఆశ్రయించాలంటే దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాలి. మరి దేవుని నమ్మి బలంగా మారిన వారు ఉన్నారు చాలా మంది. దేవుని బైబిల్లో ఉన్న విశ్వాసం అంతా దేవుని బలం చేసుకుని బ్రతికిన వారు ఉన్నారు. అందుకే వారు పరలోకానికి పరదేశికి వెళ్ళారు. ప్రతి ఒక్క విశ్వాసి ఎవరిని ఆరాధన చేసుకున్నారంటే దేవుణ్ణే. దేవుని బలాన్ని ఆశ చేసుకున్నాను. జ్వరం వచ్చిందా, మన కష్టం ఎదుటి చెప్పడం, బాగా చెప్పడం, వీళ్ళకి చెప్పడం మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కానీ మన ప్రాధాన్యత ఫస్ట్ దేవునికి ఇస్తాం, ఇవ్వము. కాబట్టి విశ్వాసులందరూ దేవుడినే మొదటిగా ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని బలాన్నే మొదటగా కోరుకున్నారు. కాబట్టి అందులో ఒక విషయాన్ని మనం సగర్వంగా దేవుని నమ్మి బలవంతులుగా మారిన వారు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. విశ్వాసులందరూ దేవుని బలాన్ని కోరినవారు. అందులో ఒక సబ్జెక్ట్ మనం ఆలోచిద్దామంటే యాకోబు సంతానం ఎవరు? చెప్పండి ప్రశ్న. ఇజ్రాయెల్ అంతా కూడా యాకోబు సంతానం. మరి ఈ ఇజ్రాయెల్ ఎవరి దగ్గర బానిసత్వంలో ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర బానిసత్వంలో ఉన్నారు. మరి ఎవరు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాలు. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? మన ప్రశ్న. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఫరో రాజు దగ్గర బానిసత్వంలో. ఫరో రాజు చేసే బాధలకు హింసలకు తట్టుకోలేకపోయారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 430 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా ఎలా భరించారో ఫరో రాజు చేసిన బాధలకు కష్టాలకు. వాళ్ళు నిజంగా బాధపడి ఏం చేశారో దేవుడికి మురికి పెట్టారు. ఏమని? దేవా మమ్మల్ని రక్షించు అంటే వాళ్ళు ఎవరి బలాన్ని ఇక్కడ ఆశ్రయించారు? మొట్టమొదటిగా దేవుని యొక్క బలాన్ని వాళ్ళు ఆశ్రయించారు. దేవుని యొక్క బలాన్ని వాళ్ళు ఆశ్రయించారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? మోషేను నిలబెట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో రాజు నుండి మరి ఇజ్రాయేలును విడిపించిన తర్వాత ఐగుప్తు దేశం నుండి పాలు ప్రవహించి ఆ యొక్క కానాను దేశాన్ని తీసుకువెళ్ళడము ఆ యొక్క మార్గం అనేది ఈజీగా జరిగిందా? కాలేదు. అంత ఈజీగా జరగలేదు. అది ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగినాయి. మరి ఇజ్రాయేల్ ఏమో దేవుని బలం చేస్తున్నారు. మరి ఫరో రాజు మరి వీళ్ళు వెళ్ళిపోతున్నందుకు ఫరో రాజు యుద్ధం దండెత్తుంది. మరి ఎట్లా? మరి ఫరో రాజు కంటే ఆయుధ బలం అనేది ఉంది. ఫరో రాజుకి ఏ బలం ఉంది? ఆయుధ బలం. కత్తులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, రథములు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఇజ్రాయేల్ అలాంటి ఆయుధ బలం అనేది ఉన్నదా? ఏది లేదు. మరి ఎలా గెలవాలి ఈ రాజు వాళ్ళు? అంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ బలం అని లేదు. వాళ్ళు పాలస్తీనా దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళంటూ ఒక ఆయుధ బలం తయారు చేసుకున్నారు ఇజ్రాయేల్. కానీ ఇజ్రాయేల్ ఫరో రాజు తప్పించుకున్న వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ బలము లేదు. మరి ఆ మాటను మనం బైబిల్లో ఆలోచించగలిగితే నిర్గమకాండము 14వ అధ్యాయం అర్థమైందండి వాకి? నిర్గమకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథమును ఐగుప్తు రథములన్నిటిలో వాటిని ప్రతిదాని మీద అధిపతులను తోడు కొనిపోయాను. ఏమంటారు? ఏం చేశాడండి? ఎటువంటి ఆయుధ బలం ఉందట? 600 శ్రేష్టమైన 600 రథములు ఉన్నాయట. శ్రేష్టమైన 600 రథములు. ఎన్ని రథములు? 600 రథములు. ఒక్కొక్క రథం మీద ఒక్కొక్క అధిపతి. ఒక్కొక్క రథము బాహుబలి సినిమాలో వాళ్ళ యొక్క సిస్టమ్, యుద్ధం చేసే వాళ్ళ యొక్క సిస్టమ్ ఒక్కొక్కరు ఈటేస్తే ఒకరు ఖడ్గాలు పట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు ఏ అడ్డు పెట్టాలో అవన్నిటి వాళ్ళ దగ్గర. అలాగే ఫరో రాజు దగ్గర కూడా అలాంటి ఆయుధ బలం ఉంది. ఫరో రాజు దగ్గర కూడా అలాంటి ఆయుధ బలం ఉంది. 600 రథములు ఉన్నాయంట, గుర్రాలు ఉన్నాయంట. చాలా యుద్ధానికి సమస్త ఆయుధ బలం మన దగ్గర ఉన్నది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అధిపతి. కానీ ఇజ్రాయేల్ దగ్గర అలాంటి ఆయుధ బలం అనేది లేదు. మరి మోషే గారు చెప్తున్నాడు ఏమని అంటే నిర్గమకాండంలో మరి
యుద్ధం చేయను మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే ఏమన్నాడంటే, అదిగో ఫరో రాజు వస్తున్నాడు, తన సైన్యంతో వస్తున్నాడు. 600 రథములంట, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధికారి నియమించినట్ట, ఎన్నో కట్టాలు ఎన్నో వచ్చినాయి. అని యుద్ధాన్ని చూసి మీరు భయపడకండి. మీరు కేవలం ఏం చేయండి? నిలిచి చూడు. చూడండి అంతే. నిలబడి ఊరకనే నిలబడి ఆయన ఏం చేస్తుందో చూడు అంతే. ఒక సినిమా చూసినట్టు చూడండి మీకు అంతే. బాబులు మనం ఎలా చూసుకుంటూ వస్తాం కదా, టీవీలో కట్టుకొని వస్తాం కదా, అట్లనే ఫరో రాజు చేసిన ఆ యొక్క యుద్ధాన్ని కూడా మీరు ఎలా ఉంటుంది? ఊరకి నిలబడక చూడండి అంతే. చేస్తారు చేయండిగా. నేను చూసుకుంటే నిలబడి మీకు యుద్ధం చేస్తారు. ఆయనే మీకు రక్షణకర్త. మీరు కేవలం నిలబడి అక్కడ చూడండి. మీరు చూసినట్టు ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు మరి ఎన్నో కూడా మీరు చూడలేరు. అదే 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయను, మీరు ఊరకయ ఉండుడని ప్రజలతో చెప్పాను. యెహోవానే మీ అందు యుద్ధం చేయని మీరు ఊరకనే మీరు చూడండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు దేవుడి వారి ద్వారా దేవుడు బలం చేస్తున్న ఎన్నో అద్భుత క్రియలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చూసాం. మరి ఎటువంటి ఆయుధ బలం లేకపోయినా కానీ మరి ఇక్కడ ఎవరు గెలిచారు ఈ యుద్ధంలో? ఇజ్రాయెల్ ఇజ్రాయేలే గెలిచారు. మరి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధ బలం లేదే. మరి దేవుని బలమే ఆయుధం. ఫరో దగ్గర అంత ఆయుధ బలం ఉంది అంటే ఈ లోకంలో ఉన్న సమస్త ఆయుధ బలం కానీ సమస్త అధికారం కానీ దేవుని బలం కిందకి ఏది కూడా పనికిరాదు. దేవుని బలం కిందకి ఏది కూడా రాదు. కాబట్టి మనం కూడా కష్టాలలో ఉన్నప్పుడు కానీ దేవుని బలాన్ని మనము ఆశ్రయించాలి. అదేవిధంగా ఇంకా 30వ అధ్యాయం చూడండి. చదవండి ఎవరైనా 30వ అధ్యాయం 14వ అధ్యాయం 30వ వచనం. సారీ 14వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్రతీరమున చూసి ఇజ్రాయేలు ఎక్కడ చంపారంట? ఐగుప్తు సముద్రం నందు వాళ్ళు చచ్చిపోయారట. ఎటువంటి యుద్ధం లేకుండానే ఎంత సులువుగా చంపేయండి. అన్ని నదులను వాళ్ళు తెచ్చిన అన్ని బలాలను కూడా దేవుడి బలానికి వేస్ట్ అయిపోయినాయి అన్నమాట. వాళ్ళు ఐగుప్తు దేశంలో సముద్రం తినని వాళ్ళు చచ్చిపోయారట. ఇజ్రాయేలు యుద్ధం చేయముందుకే దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించి వాళ్ళు గెలిచారు. దేవుని యొక్క బలాన్ని వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు ఇజ్రాయేలు గెలిచారంటే దేవుని యొక్క బలం అనేది చాలా గొప్పది. దేవుని యొక్క బలం అనేది చాలా గొప్పదని మనం గ్రహించాలి. అదేవిధంగా చివరికి ఒక అధ్యాయం చూసి మనం ముగించుకుందాం. హబక్కూకు హబక్కూకు 3వ అధ్యాయము ఏమంటారంటే యెహోవాయందు ఆనందించాలంట. అంటే అంజూరపు చెట్లు పూయకులను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినట్టు అర్థం ఏంటిది? మనకు ఆస్తి లేకపోయినా, మనకు అంతస్తు లేకపోయినా, మనకు ధనం లేకపోయినా, మనకు అధికారం లేకపోయినా కానీ మనం వీటిని చూసి బాధపడదంట. వీటిని చూసి మనకి ధనం లేదు, మనకు మనిషి ఒక మనిషితో మాట్లాడడానికి ఆధిపత్యం లేదే, ఈ లోకంలో ఉన్న కుటుంబ బలం లేదు, ఈ లోకంలో ఎటువంటి బలం లేదని నువ్వు బాధపడదంట. దేని నువ్వు ఆనందించాలంట? యెహోవాను దేవుని బట్టి మనము సంతోషించాలంట. దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో వాళ్ళు దీనత్వంలో ఉన్నా సరే కానీ చాలా సంతోషంగా జీవిస్తారు. వాళ్ళు దీనత్వంలో ఉన్నప్పుడు ఆ దేవుని బట్టి సంతోషించే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి శ్రమలు ఉంటాయి. ఒక మనిషి ఒక మాట పడాల్సిన అవసరం లేదు. ఒక మాట పడ్డా కానీ తట్టుకునేంత ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? దేవుని బలం. దేవుని బట్టి వాళ్ళు సంతోషించుతారు. అదేవిధంగా ప్రభువు యెహోవాయే నాకు బలము. అన్ని కష్టాలను అన్ని బాధలను తట్టుకుని సంతోషంగా ఉన్నామంటే ఇక్కడ ఎవరి బలం ఉంది? దగ్గర యెహోవా యొక్క బలము, దేవుని యొక్క బలం అనేది అతని దగ్గర మన దగ్గర కూడా ఉండాలి. హబక్కూకు గారు చెప్తున్నారు అన్నమాట. ఆయన నా కాళ్ళను గడికారాలు చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను. ఏమంటున్నాడు దేవుడు? హబక్కూకు గారు ఏమంటున్నారు? మన కాళ్ళను అడికారాలు చేశాను, ఉన్నత స్థలం మీద మనల్ని అధికారులుగా మనల్ని మంచి స్థాయిలో మనల్ని నడుపుతానంటున్నాడు, నిలబెడతానంటున్నాడు. కాబట్టి మనిషి బలం కోసం ఆశ్రయించాలంటే ఈ లోకానికి సంబంధించబడినటువంటి ఈ లోకంలో ఏదో ఒక రోజు నశించిపోయేటువంటి మనల్ని మరణం నుండి తప్పించేటి వీటి
దేవుని దేవుని యొక్క బలాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. దేవుని యొక్క బలాన్ని మాత్రమే మనము ఆలోచించాలి. ఇక కాబట్టి ఏది నిజమైన బలం, ఏది శాశ్వతమైన బలం చెప్పండి? దేవుని బలం. దేవుని బలమే మనకు శాశ్వతమైన బలం.